నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి కావ్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు అగ్నేష్ అమిత్ రాజ్ గారు, ఆస్ట్రాలజర్. నమస్తే గురుజీ. నమస్తే. విష్ణుప్రియ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చేసిన హంగామాకి ఆమె కంప్లీట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్లాల్సి వచ్చింది. కంప్లీట్ గా ఆమె ఫేమ్ అనేది కంప్లీట్ గా కింద పడిపోయింది. సో ఎందుకు అట్లా జరిగిందంటారు? అంటే ఇక్కడ మనం ఇంతకుముందు కూడా ఒక డిస్కషన్ చేశాం. మంగ్లీ గారిది ఆమె నిందలేయటం, ఆమె ఎవరిని ఏమనలేదు. కానీ ఇక్కడ విష్ణుప్రియ గారిది ఏంటి, ఈమె అనటం, ఎదుటి వ్యక్తులను అనటం. ఇదేమవుతుంది అంటే 5th and 11th లార్డ్స్ అంటే 5th and 11th హౌసెస్ నెగిటివ్ లో ఉన్నప్పుడు వీళ్ళు ఏదో మాట అనటం, అది రాంగ్ పర్సెప్షన్ వెళ్ళిపోవటం, అది వైరల్ అయిపోవటం, ఇక అందరూ మీద పడటం. అంటే ఇక్కడ డిఫరెంట్ డీఫ్రేమింగ్ జరిగాయి. మంగ్లీ గారినేమో అన్నీ చేశారు, ఈమెనేమో అని ఈమె చేయించుకుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ 5th 11th లార్డ్స్ ఎప్పుడైతే ఈ హౌసెస్ నెగిటివ్ అవుతాయో ఆటోమేటిక్గా 5th ఏంటిది, నీ కమ్యూనికేషన్, నీ ఆలోచన, ఎక్కడ ఏం మాట్లాడాలి, ఎక్కడ కూర్చున్నావు, ఏం మాట్లాడుతున్నావు, మన సనాతన ధర్మం గురించి ఏం మాట్లాడుతున్నావు, ఎదుటి వ్యక్తి గురించి ఏం మాట్లాడుతున్నావు, నీ నాలెడ్జ్ అనేది అంతా ఏంటంటే 5th హౌస్. 11th ఏంటిది, రిలేషన్, అర్థం చేసుకోవటం, ఎదుటి వ్యక్తి గురించి నేను ఏమంటున్నా, నాకెందుకు, నాదేదో నా పని నేను చేసుకుంటా, వాళ్ళ గురించి నాకెందుకు, వీళ్ళ గురించి నాకెందుకు, అది పాజిటివ్ ఉండదు. కానీ నెగిటివ్ ఉన్నప్పుడు ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి అయిపోవాలి అనేది ఆతృత క్రియేట్ చేస్తుంది. సో దీనికి ఏంటంటే బెస్ట్ రెమెడీ, ఒకవేళ వాళ్ళు ఇప్పుడు జనరల్గా ఏంటంటే వాళ్ళ డేట్ న్యూమరాలజికల్గానే వాళ్ళకి చెప్తాను రెమెడీస్. వాళ్ళు ఒకవేళ ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి చాలా మంది వస్తారు, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్. ఇప్పుడు నాకు లాస్ట్ 13 years నుంచి చాలా మంది ఉన్నారు నా క్లయింట్స్, నాకు సేఫ్. అయితే వీళ్ళు ఏంటంటే డైరెక్ట్ కానీ ఫోన్ అపాయింట్మెంట్ కానీ తీసుకున్నప్పుడు ఇంకా వాళ్ళకి లైఫ్ టైం జాగ్రత్తలు మనం చెప్పేస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ అనుకోండి, ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా రెమెడీస్ మనం చెప్తాం. జన్మ జాతక రీత్యా కూడా కొన్ని దశాంతర దశలు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు కన్యా శుక్రుడు అయ్యాడు, ఇప్పుడు ఆమె శుక్రమాదేశ స్టార్ట్ కాకపోతుందంటే ఒకటి చెప్తాం, అమ్మ పెళ్లి చేసుకుంటే జాగ్రత్త. పెళ్లి చేసుకున్నావు అంటే నీకు శుక్రుడు ఎప్పుడైతే నెగిటివ్ ఉంటాడో అక్కడ నీకు అత్తగారింటి దగ్గర నీకు తోటికోడలు ఉంటుంది, ఆ తోటికోడలు మాటలు నీ హస్బెండ్ వింటాడు. నువ్వు ఈ టైంలో కొంచెం జాగ్రత్తగా కొన్ని రెమెడీస్ ఏమైనా చేసుకో తల్లి. మళ్ళీ ఎప్పుడైతే వీనస్ నెగిటివ్లోకి వెళ్ళాడు, దాంతోపాటు బుధుడు కానీ కేతు కానీ నెగిటివ్లో ఉన్నాడు, మీకు ఖచ్చితంగా హిస్టెక్టమీ జరుగుతుంది. అంటే యూట్రస్ రిలేటెడ్, గర్భసంచికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్, లేదంటే మీకు డెలివరీ అయిన తర్వాత సడన్గా ఫ్యాట్ అయిపోవటము, లేదంటే ఆఫ్టర్ డెలివరీ ఉన్నట్టుండి మీకు హెల్త్ ఇష్యూస్ రావటం, బోన్ రిలేటెడ్ ఇవి ఇలా వస్తాయి. అవి వాళ్ళకి మనం చెప్పగలుగుతాం. ఇప్పుడు శుక్రమాదేశం ఏంటి, మీకు 20 years ఉంటుంది. సో ఆ 20 సంవత్సరాలు ఆమె సఫర్ కావాల్సిందే కదా, ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటుంది. కాబట్టి మనం ఏం చెప్తామా, ఈ ప్రికాషన్స్ తీసుకోవాలి. ఒక జెమ్ థెరపీ, ఒక స్టోన్ ఏదో వేయటం వల్ల, ఏదో స్టోన్ వేసుకుంటే రాత్రి మారిపోతే నీ పేరు అంతా మంచిగా అయిపోతుంది అంటే అట్లేం లేదు. ఇదేంటంటే ఒక జెమ్ థెరపీ లాగా ఉంటుంది. ఇప్పుడు షుగర్ పేషెంట్ కానీ థైరాయిడ్ పేషెంట్స్ ఉన్నారా, వాళ్ళది ఏ రాశినా కానివ్వండి, మీరు రూబీ వేసుకోండి, మీరు ఆటోమేటిక్గా మీరు మెడిసిన్ వాడండి, మీకు షుగర్ ఎందుకు కంట్రోల్ కానీ అన్నాడు. కాబట్టి ఈ థెరపీ ఇది, నీ టైం వచ్చినప్పుడే నువ్వు ఎదుగుతావు. కానీ ఇవేం చేస్తాయంటే 6 నెలల పైన 3 నెలలు చేస్తాయి అంతే. సో విష్ణుప్రియ గారికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడైతే వీళ్ళు ఉంటున్నారో వాళ్ళ ఇల్లు ఏదైనా అపార్ట్మెంట్ అయినా హౌస్ అయినా ఏదైనా పర్లేదు, వీళ్ళు ఏం చేయాలంటే ఒక మంచిది స్టీల్ కానీ లేదు ఇంకా వెండిది, ఒకవేళ వెండి వాళ్ళు అఫోర్డ్ చేయగలుగుతారు, ఆల్మోస్ట్ ఏదైనా చిన్నది ఒక బిందె లాంటిది కానీ చిన్నది ఏదైనా, లేదంటే కలశం లాంటిది కానీ, దాంట్లో ఏం చేయాలంటే మంచిగా ఒక వెండి కాయిన్ వేయాలి, దాంట్లో ఒక 5 ఇలాచీలు వేయాలి, దాన్ని వాయువ్య మూలలో పెట్టాలి, అంటే నార్త్ వెస్ట్ కార్నర్లో పెట్టాలి వాయువ్యంలో. అది మీరు 15 daysకి ఒకసారి చేంజ్ చేయాలి. అంటే ఆ కాయిన్ అట్లనే ఉంచాలి. ఆ వాటర్ ఏదైతే ఇలాచీ ఉన్న వాటర్ ఉందో అది మీ ఇంటి ఎంట్రన్స్ దగ్గర పోయండి, అటుపక్క ఇటుపక్క కొంచెం పోయాలి. అది మనం వేసుకుంటే మనం కూడా మన మైండ్ సెట్ అనేది కంట్రోల్ ఉంటుంది. ఎందుకంటే వాయువ్య మూల అంటే ఏంటంటే మన అప్డేట్ చేసుకోవటం, మనల్ని మనం అప్డేట్ చేసుకోవటం, న్యూ ఆపర్చునిటీస్ రావటము, అంతా ఒక పాజిటివ్నెస్ రావటం. ఎందుకంటే నార్త్ వెస్ట్ కార్నర్ ఏంటంటే సాట్రాన్ అండ్ మెర్క్యూరీ, అంటే శని బుధుల స్థానం. శని ఏంటిది, నీ కర్మకారకుడు, నీ ఆయుకారకుడు. బుధుడు ఏంటిది, కమ్యూనికేషన్, రిలేషన్, సోషల్ మీడియా, శాటిలైట్ మీడియా, సంథింగ్ ఏదైనా ఇదే. సో అక్కడ కార్నర్లో పెట్టాలి, 15 daysకి ఒకసారి చేంజ్ చేయాలి. సెకండ్ వచ్చేసి చాలామంది ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఇంటీరియర్ కూడా వీళ్ళు ఎక్కువ ఫోకస్ చేయరు. నువ్వు కిచెన్లో ఎప్పుడు కానీ బ్లాక్ షేడ్ ఎప్పుడు పెట్టొద్దు. ఇంటీరియర్ మనం ఇప్పుడు కబోర్డ్స్ చేయిస్తారు కదా, అప్పట్లో అంటే మనకు ఓన్లీ ఒకటే వచ్చేది, టేక్ చెక్క వచ్చేది. ఇప్పుడు ఏమేమో వచ్చేస్తున్నాయి.
సో దాంట్లో ఏంటంటే ఎవరికైనా మీకు గానీ, విష్ణుప్రియకి గానీ, వాళ్ళకి గానీ ఎవరికైనా కిచెన్‌లో ఎప్పుడు గానీ బ్లాక్ కలర్ ఉండొద్దు. ఓకే. ఉన్నట్టుండి ఫైనాన్షియల్ లాస్ అవుతుంది. ఉన్నట్టుండి నీ పేరు బదనామైపోతుంది. ఉన్నట్టుండి నీకు పని గూడా దొరకటం బందయిపోతుంది. కిచెన్ ప్లాట్‌ఫార్మ్ కూడా బ్లాక్ పెట్టుకుంటారు కదా! చాలా మంది బ్లాక్ పెడతారు. ఆ! అది కూడా నెగెటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అందుకని ఓకే. మీరు చాలా మంది ఆ బ్లాక్ ఉన్న దగ్గర మీరు అబ్జర్వ్ చేయండి. సడెన్ ఫైనాన్షియల్ లాసెస్ ఉంటాయి. ఇంట్లో ఎప్పటికి గాని ఎవరికో ఒకళ్ళకి హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తూనే ఉంటాయి. మీరు ఎవరైనా మీ ఫ్రెండ్స్ గాని, రిలేటివ్స్‌లో ఉంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేసి చూడండి. ఆ కార్నర్‌లో ఎప్పుడు గాని గ్రీన్ కలర్ గాని, లేదనుకుంటేనేమో లైట్ షేడ్ వైట్ అన్న ఏసుకోవచ్చు, క్రీమ్ కలర్ ఏసుకోవచ్చు. అట్లాంటి లైట్ షేడ్ ఉంటే వాళ్ళకి కలిసొస్తది. ఇంకోటేంటి విష్ణుప్రియ గారు చేయాల్సిందేంటంటే, ఒకటి ఫస్ట్ ఇది ఇంట్లో చేంజ్ చేయాలి. ఎందుకంటే నీకు ఇంట్లోనే కరెక్ట్ లేదనుకోండి, ఆ పాజిటివ్‌నెస్ ఎక్కడొస్తది బయట? రాదు. రాదు. ఇంకోటి వీళ్ళు చేయాల్సిందేంటంటే, ఎండుగడ్డి ఎక్కడైనా సరే గాని గోశాలలో మంత్లీ ఒకసారి ఏస్తుండాలి హ్మ్. ఎండుగడ్డి. ఇంకోటేంటిది, అమావాస్య రోజు వీళ్ళేం చేయాలంటే, గోమాతకి కొంచెం బెల్లము, చపాతీ ఈ హ్మ్. 2 గూడా గోమాతకి అమావాస్యకి పెడితే చాలా మంచిది. ఇంకోటి వీళ్ళు విష్ణుప్రియ గారేంటంటే, శివాలయంలో వీళ్ళేం జేయాలంటే, పాలల్లో కుంకుమ పువ్వేసి శివయ్యకి అభిషేకం చేయించుకుంటే, వీళ్ళు గూడా కొంచెం కంట్రోల్‌లో ఉంటారు. వీళ్ళ మైండ్ సెట్ గూడా పర్ఫెక్ట్ ఉంటుంది. ఎక్కడ ఏం మాట్లాడాలి కొంచెం మనల్ని మనం అప్‌డేట్ చేసుకున్నట్టు అవుతుంది. సో, శివయ్యకేంటంటే ప్రాబ్లమ్‌ని బట్టి అభిషేకం ఉంటుంది. ఇప్పుడు పాలల్లో కుంకుమ పువ్వేస్తాము. శివయ్యకేంటంటే ఎప్పుడు గాని పసుపెక్కియొద్దు. హ్మ్. చాలామంది ఊర్లలో తెలియక ఏంటంటే పాపం పసుపు, కుంకుమ ఏసేస్తా ఉంటారు శివలింగం మీద. మీరెక్కడైనా ఇప్పుడు నేను ఊర్లల సైడ్ ఎప్పుడైనా ఎళ్ళినప్పుడు నేను అదే అంటే, "ఏదిరా బాబు మనకు దెబ్బ తగిలినప్పుడు పసుపు పెడితే ఎట్లా అంటే చక్‌మంటది." సో, ఆయనకేంటంటే హాలాహలమే ఆయన మండుతా గొంతులో ఉంటది. మండుతా ఉంటది. కాబట్టి ఆయనకెప్పుడు గాని చందనమే. చందనం ఇవ్వాలి. సో, డిఫరెంట్ అభిషేకాలు గూడా దాంట్లో ఉంటాయి. ఇప్పుడు మీకెవరైనా ఇప్పుడు లాంగ్ మంచి ఫేమ్ రావాలి, మనీ ఫ్లో బావుండాలి అంటే శివయ్యకి ఏమివ్వాలి అంటారు? మనమేమి ఇవ్వలేము ఆయనకి. హ్మ్. సమర్పించాలి అంతే గాని, నేను అదే సమర్పిస్తున్నా. సమర్పించడం. అదే హ్మ్. నేను సమర్పిస్తున్నా అన్న భావంతోటి మనం ఎప్పుడు ఇయ్యొద్దు. ఆయన దలుసుకుంటేనే మనల్ని ఆ వస్తువు ఆయన దాకా తెచ్చుకోగలడు. అవును. మనం అనుకుంటాం నేనే చేస్తున్నా అంటే కాదు. ఆయన ఈ టైంలో నీతోటి రప్పించుకుంటున్నాడు అంతే. మనం చేసేది ఏం లేదు. సో, డిఫరెంట్ కైండ్ ఆఫ్ అంటే డిఫరెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి. ఇప్పుడు మాధురి కావ్య గారికే ఇంట్లో ఎవరికైనా లాంగ్ టైమ్ డిసీజెస్ ఉన్నాయి. హ్మ్. మామిడి పండు రసంతోటి అభిషేకం చేయండి. ఓకే. మామిడి పండ్ల రసం. ఇప్పుడు చాలామంది ఏంటంటే మామిడికాయల సీజన్‌లోనే దొరుకుతది గురుగారు. ఇప్పుడు ఆ సీజన్ ఎట్లనో వచ్చింది కాబట్టి ఇప్పుడు జేసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే మజా గూడా తీసుకొని చేసేస్తారు. అట్లా గూడా ఉన్నారు కొంతమంది. ఓకే. లేదు ఇప్పుడు నాకు నేమ్ అండ్ ఫేమ్ గావాలి అంటే దానిమ్మ రసం. దానిమ్మ రసం. దానిమ్మ ఓకే. రసం. నాకు ప్రశాంతత గావాలి, ఏకాగ్రత గావాలి అంటే పాలు. హ్మ్. పాలల్లో కుంకుమ పువ్వేస్తే కాన్షియస్ కొంచెం జ్ఞానం మనకు గూడా. సో, చెరుకు రసం. ఇప్పుడు పితృదోషం ఉంటది చాలా మందికి. చెరుకు రసంతోటి అభిషేకం జేయాలి. కొంతమందికేంటంటే మ్యారేజ్ డిలే అవుతది. వాళ్ళకి తేనెతోటి అభిషేకం జేయాలి. సో, దాంట్లో డిఫరెంట్ ఉన్నాయి. సో, దాంట్లో ఆయనకి బిల్వపత్రం మీద గూడా ఇప్పుడు మ్యారేజ్ అయ్యింది, కన్సీవ్ అవ్వట్లేదు. అప్పుడు గూడా మనం ఏం జేయాలి, మంచిగా ఒకటి బిల్వదళం ఆకు తీసుకొని దానిపైన మంచిగా తేనె దాని మీద పెట్టి మంచి నీ మనసులో కోరిక కోరుకొని అదే అక్కడ సమర్పించాలి. అది నీకు కన్సీవ్ అవ్వటానికి మంచి తండ్రి అనుగ్రహిస్తాడు. ఇప్పుడు గణపతికి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అన్ని విఘ్నాలు తొలగిపోవాలి అంటే నెలకొకసారి గణపయ్యకి దోసకాయ పెట్టాలి ఆ నైవేద్యం. మంచి హ్మ్. దోసకాయ కట్ జేసి, ఒక దోసకాయ 2 ముక్కలు కట్ జేసి, ఒకటి గణపయ్యకి పెట్టాలి, ఒకటి గోమాతకి పెట్టాలి. ఓకే. అక్కడ కూడా మీకు ఏ పనులున్నా టక్కున అయిపోతాయి. ఇది వర్క్స్ కోసం. ఏదన్నా ఆటంకాలు ఉన్నాయి గురువుగారు. ఇప్పుడు నాకు కంటిన్యూయస్‌గా ఎక్కడ నాకు తిరుగుండదు గురువుగారు. ఏ పని ముట్టుకున్నా నాకు గావాలి. అది ఏ రాశివారైనా సరే. ఇప్పుడు ఈవెన్ విష్ణుప్రియ గారు గాని ఎవరైనా చేసుకోవచ్చు ఇది. నాకెక్కడ ఏ పని ముట్టుకున్నా నాకు తిరుగుండొద్దు. సో, మంత్లీ ఒక్కసారి ఫ్రైడే ఐదర్ సండే. ఈ 2 రోజుల్లో ఏదో ఒకటి డిసైడ్ జేసుకోవాలి. కొంచెం ఆళ్ళ హెల్త్ బాగున్నప్పుడు లేడీస్ అయితే. సో, అప్పుడేంటంటే పసుపు, కుంకుమ, అక్షింతలు, ఒక రూపాయి బిళ్ళ, ఒకటి దూద్ పేడ, ఒక తమలపాకు. ఈ 6 ఐటెమ్స్ తీసుకొని నీ దగ్గరలో ఎక్కడైనా టెంపుల్‌లో తెల్ల జిల్లేడు చెట్టు ఉంటే అక్కడికెళ్ళిపోవచ్చు. లేదు గురువుగారు మా ఇంటి పక్కనే ఓపెన్ ప్లేస్ ఉంది అక్కడ ఉందంటే అక్కడికెళ్ళిపోవచ్చు. కొన్ని వాటర్ తీసుకొనెళ్ళండి మొత్తం 7 ఐటెమ్స్ అయితాయి. అక్కడ తీసుకెళ్ళి మంచిగా చెట్టు మొదలు క్లీన్ చేసి, ఆ నీళ్ళు అక్కడ కొంచెం సమర్పించేయాలి. మంచిగా పసుపు, కుంకుమ, అక్షింతలు అక్కడ ఇవ్వాలి. ఆ తమలపాకు పెట్టి, ఆ రూపాయి దక్షిణ ఇవ్వాలి. దూద్ పేడ అక్కడ పెట్టేసేయాలి. పెట్టేసి ఓం గం గణాధిపతయే నమః. ఓం ధనయక్షిణీ దేవ్యై నమః. ఓం ధనయక్షిణీ దేవ్యై నమః. ఓకే. ఇప్పుడు ఆయన అనుకోని తండ్రి నాకు ఈ నెలలో ఈ పని కావాలి. నేను ఇది అనుకుంటున్నా. నాకు తిరుగుండొద్దు అని చెప్పి దండం పెట్టుకొని వెనక తిరిగి చూడకుండా వచ్చేయాలి. ఓకే. ఇక్కడ ఏమవుతదంటే ఇప్పుడు అందరూ ఏమంటారంటే డబ్బు కావాలంటే అందరూ కుబేరుడు, కుబేరుడు అంటాడు. అరే కుబేరుడు ధనానికి అధిపతి గాదు. ఆయన సెక్యూరిటీ గార్డ్ ఆయన. ఆయన యక్షుడు.
ఆయన ఆయన ఓన్లీ ప్రొటెక్ట్ చేస్తాడు. ధనం ఎక్కడి నుంచి వస్తుందంటే శివయ్య నుంచి వస్తుంది. అందరూ ఏమంటారంటే కుబేరుడు 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 అంటారు. కాదు, కుబేరుడు కాదు, ధనం రావాలంటే శివయ్య. శివయ్య కూడా ఆయన ఎంత టెస్ట్ చేస్తాడంటే ఇప్పుడు 10 కోట్లు ఇస్తే వీటి పరిస్థితి ఏంటి, ఇవ్వాలా లేదా అనేది ఆయన ఆలోచించుకున్న తర్వాత ఇస్తాడు. అందుకని ఆయన పరీక్షలు ఎక్కువ ఉంటాయి. అదే వెంకన్న స్వామిని చూడండి, మీరు ఇప్పుడు తిరుపతి వెళ్ళాం మనం, ఆయనకి ఏంటంటే నువ్వు లక్ష్మి ఎంత ఇస్తే, నువ్వు ఉండిలో 10,000 ఇస్తే నీకు లక్ష ఇస్తాడు. లక్ష్మీదేవిని ఆయనకి దగ్గర చేయాలి, ఎందుకంటే ఆ వైకుంఠం అమ్మ వెళ్ళిపోయింది కదా. సో నువ్వు లక్ష్మిని ఎంత దగ్గర చేస్తే ఆయన అంత ఇస్తాడు. ఉండిలో అందుకనే కదా అక్కడ అంత నిలువు దోపిడి ఇస్తారు. సో అట్లా చాలా మంది. సో అదొకటి మెయిన్ పాయింట్. ఇది నెలకు ఒక్కసారి చేసుకున్నా చాలా మంచిది. సో ఇట్లా మనకి ఇది చాలా చాలా రెమెడీస్ ఉంటాయి. టెంపుల్స్కి వెళ్ళాలని ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఇప్పుడు మీరే మీ ఇంటి మీద చాలా నరదృష్టిని గురుగారు, ఇంట్లో ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ లేదనుకుంటే, నాకే ఎట్లా అనిపిస్తుంది అంటే రాత్రి పిచ్చి పిచ్చి కలలు పడటము, లేదనుకుంటేనేమో కొంతమంది ఫీల్ అవుతుంది ఏదో ఏదో ఎవరో చేస్తున్నారు, ఏదో ఒకటి జరుగుతుంది నాకు అన్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక 7 దానిమ్మకాయలు నెలలో ఒకసారి 7 దానిమ్మకాయలు తీసుకోవాలి. ఒక ఎల్లో కలర్ క్లాత్లో కట్టాలి. కట్టేసి ఇంట్లోనే ఒక 5 చుట్లు తిరగాలి. తిరిగేసి దాన్ని ఎక్కడైనా తీసుకొని చౌరస్తా దగ్గర వేసేయాలి. నైట్ ఆఫ్టర్ 9:30 తీసుకెళ్ళి ఏంటంటే 4 దారులు కలుస్తాయి కదా, ఆ 4 దారులు దగ్గర వేసేయాలి. సింపుల్ రెమెడీ. నువ్వేం హోమాలు చేయనక్కర్లేదు, నువ్వు దానాలు చేయనక్కర్లేదు, ఏం చేయలేదు. అంటే నిమ్మకాయలు ఇవంటే ఏదో అనుకుంటారు, ఇది దానిమ్మకాయలు కాబట్టి ఆ ప్రాబ్లం కూడా ప్రాబ్లం ఏమి ఉండదు. అక్కడ వేస్తే ఏంటంటే ఇప్పుడు చాలా మంది తెలియదు ఏంటంటే 4 దారుల దగ్గర దేయాలి అని ఉంటాయి అనుకుంటారు, కానీ ఏముండదు. ఇప్పుడు మనకి గ్రామ దేవతలు ఎలానో చౌరాహి వాలి మాత అంటాం, అంటే 4 దిక్కుల తల్లి. సో అక్కడ ఏది సమర్పించినా సరే కానీ 18 hours తర్వాత అమ్మ స్వీకరిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ పెరుగన్నం పెడతారు, కుంకుమన్నం పెడతారు, నిమ్మకాయలు పెడతారు, నాన్ వెజ్ పెడతారు. సో డిఫరెంట్ అనమాట. అక్కడ ఏమవుతుందంటే మనకి ఒకప్పుడు ఊరికి పొలిమేర దాటిపోయి పెట్టారు రాబాయ్ అనేది. అక్కడ ఏమవుతుండే అంటే కనీసం నువ్వు ఇప్పుడు పెడితే ఇవాళ నైట్ పెడితే 12 hours దాకా ఎవడు పోకపోతుండే, పొలిమేర దాటకపోతుండే. సో అమ్మ ఏంటంటే స్వీకరిస్తుంది అది. కానీ ఇప్పుడు ఏమైపోయింది, మనకి ఇంటి ముంగడినే అక్కడనే ఇక్కడనే ఏదో ఒకటి చేస్తున్నాం. సో అదేమవుతుందంటే మనం వేరేలో తెలియచినట్టు అయిపోతుంది. ఎవడో తొక్కి వెళ్ళిపోవటం, దాటి వెళ్ళిపోవటం. సో అట్లా కొన్ని ఇష్యూస్ అనేవి జరుగుతాయి. సో ఇది రెమెడీ సింపుల్. ఇదంతా మీకు 7 దానిమ్మకాయలు ఎంతకు వస్తుంది, 200 రూపీస్ పెట్టుకోండి. నెలకు ఒకసారి చేసుకుంటే మంచిదే. ఇప్పుడు అదే ఇప్పుడు బిజినెస్ పర్సన్స్ ఉన్నారు కొంతమంది, బిజినెస్లో నాకు బాగుండాలి లేదనుకుంటే, ఎవరైనా బిజినెస్ జాబ్ ఏదైనా, ఇప్పుడు ఇంట్లో అందరు ఏం చేస్తారు, ఉప్పేస్తామా, మీరు ఫ్లోర్ తుడిసేటప్పుడు ఉప్పు వేసేసి దాన్ని కలిపేస్తారు. కొంతమంది పసుపు వేస్తారు, ఉప్పు వేస్తారు, కర్పూరం వేస్తారు, వేసి తుడుస్తారు. కానీ దానికన్నా బెస్ట్ రెమెడీ ఏంటిది, మీరు డైలీ చేసుకోగలిగితే డైలీ చేసుకోండి. బిజినెస్ ప్లేసా, మీ ఇల్లా, ఏదైనా తుడిచే ముందు, ఇల్లు తుడిచే ముందు మంచిగా ఒక 5 ఇలాచీలు తీసుకోండి, కొంచెం కొట్టండి, అవి ఓపెన్ అవుతాయి కదా, మంచి వాటిని నీళ్ళలో వేసి మరగబెట్టండి. బాగా మరగబెట్టి ఆ నీళ్లు దాంట్లో కలపండి. ఏదైతే మీరు ఫ్లోర్ తుడుస్తారో అది పెట్టి తుడిచి చూడండి, మీకు ఇంట్లో లక్ష్మి ఎంత అట్రాక్షన్ ఉంటుంది. అలాగే మనం ఇంటి దగ్గర కూడా ఏం చేయాలంటే, ఈ తుడిచిన తర్వాత మ్యాట్ కింద ఏదైతే మ్యాట్ ఉంటుందో, బయటైనా లోపలైనా, ఆ మ్యాట్ కింద కొంచెం ఉప్పు పసుపు వేసి పెట్టండి. నీ ఇంట్లో ఎవడైనా బ్యాడ్ ఇంటెన్షన్ తోటి వచ్చాడు అంటే అది అక్కడనే లాగేస్తారు. కొంతమంది ఇప్పుడు నేను అన్నాను కదా, మీరు కానీ సార్ కానీ ఇప్పుడు జాబ్కి వెళ్ళారు, తెలుసో తెలియక కార్లోనో బండి మీద కూర్చున్నాం, దాన్ని దొక్కేసి వెళ్ళిపోయాం. సో అది కూడా ఏమవుతుందంటే మనం ఇంట్లో అడుగు పెట్టగానే ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది లాగేస్తారు. ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ చాలా ఉంటాయి. ఇప్పుడు మీరు దీపారాధన చేస్తారు, ఎప్పుడన్నా అరటిపండుతో దీపం పెట్టారు ఎప్పుడన్నా? అరటిపండుతోటి పెడతారు, దానిమ్మకాయతోటి పెట్టొచ్చు, కొన్ని సందర్భాల్లో జామకాయతోటి కూడా పెట్టిస్తాం. ఇదంతా ఏంటంటే తంత్రశాస్త్రంలో కొన్ని ఉన్నాయి మనకి. ఇప్పుడు రావణ సంహిత, భృగు సంహిత, ఇంద్రజాలు, నార్త్ ఇండియన్స్, ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్న రెమెడీస్ అంతా కూడా నార్త్ ఇండియన్స్. ఇప్పుడు మన దగ్గర అంటే ఒకటే హోమము, దానము, జపము, ఇదే అంటారు. ఎంతసేపు ఉన్న 10,000 జపం చేయాలి, అవసరం లేదు. నీ కర్మ నువ్వే రాసుకొని వచ్చు, నీ జాతకంలో ఉండేది ఎవరు మార్చలేము. ఇప్పుడు నీకు మకర రాశిలో ఉన్న గురువు నీచ స్థితిలో ఉన్నాడు అంటే, నాకేమైనా 10 లక్షలు ఇస్తే నేను తీసుకొని కర్కాటక రాశిలో పెట్టగలుగుతాను? అది నీ కర్మ. మాధురి కావ్య గారికి ఏదైతే రాసి ఉందో అదే అనుభవించాలి, అదే అట్లనే వెళ్ళిపోవాలి. దాన్ని ఎవరు మార్చలేము. కాకపోతే ఏంటంటే కొన్ని తగ్గించుకోవచ్చు. ఆ 100% ఎఫెక్ట్ని ఒక 40%లో మనం తగ్గించుకోవచ్చు. అది ఎట్లా, మన ప్రవర్తన విధానంతో, బిహేవియర్ ఆఫ్ ప్యాటర్న్ అనేది మనం అడాప్ట్ చేసుకోగలిగితే అప్పుడు. ఇప్పుడు చూడండి, పెద్ద పెద్ద మిలీనియర్స్ కావచ్చు, లేదంటే లైవ్ ఎగ్జాంపుల్ అంటే రజనీకాంత్ గారు. నేను సంవత్సరంలో ఒకసారి ఒక వారం 10 రోజులు ఎక్కడికో వెళ్ళిపోతాడు కనపడకుండా.
ధ్యానము ఏదో ఒకటి చేసుకుంటాడు. ఎవరితోటి ఏం లొల్లి పెట్టుకోడు, ఏ కాంట్రవర్సీలు ఉండవు, ఏముండవు, సైలెంట్గా ఉంటాడు ఆయన. అదేంటిది, ఆయనకు తెలుసు ఆయన జాతకంలో రాహు నెగిటివ్ ఉన్నాడు కాబట్టి నేను ఎవరితోటి ఉండొద్దు, సంవత్సరానికి ఒకసారి ఎక్కడికొక్కడికి ఆ ధ్యానం చేసుకోవాలి. కేతు ఆయన ఇప్పుడు ఆయనది కూడా ఎట్లా నేమ్ కరెక్షన్లో ఎంత ఉంది, ఒకవేళ అక్షరాలు మార్స్తే ఏమైనా అవుతాయంటే అట్లా కూడా లేదు. ఇప్పుడు విష్ణుప్రియ ఏదైనా మనం యాడ్ చేద్దాము, ఆమెకి ఏమైనా జరుగుతుందా అంటే అట్లా కూడా ఏం జరగదు. ఉత్తదే అంత. ఈ సోషల్ మీడియాలో కానీ అది ఎంత చెప్పేది, నేను అక్షరం పెడితే మీది మారిపోతుంది అంటే ఫస్ట్ మేమే మార్చుకో. 10 కోట్లు నాకు రావాలంటే నేనే పెట్టుకుంటాను, నీకెందుకు చెప్తాను నేను. అట్లనే ఏంటంటే ఇప్పుడు ఒక ఇండస్ట్రీలోకి రావాలి అంటే ఒక పేరు లాంగ్ టైం ఉండాలి, అక్కడ ఎక్కడ కానీ మళ్ళీ డీఫ్రేమ్ కావద్దు. ఇప్పుడు విజయ్ తలపతి విజయ్, తలైవ రజనీకాంత్, తల అజిత్, ఆ తా అన్న పదంలో వాళ్ళు ముగ్గురు వెళ్తున్నారు. ఇప్పుడు అక్కడ మంచి మంచి హ్యాండ్సమ్ హీరోస్ ఉన్నాయి, కానీ ఎక్కడ ఉంది విజయ్ సేతుపతి గారు? అసలు ఎక్కడ పిజ్జా మూవీ నుంచి వచ్చారు ఆయన. విజయ్ సేతుపతి అన్న రోజులు ఏం డెవలప్మెంట్ ఉంది? ఆయన ఒక బిరుదు ఇచ్చారు ఆయనకి, మక్కాల్ సెల్వన్ విజయ్ సేతుపతి. ఇప్పుడు దాదాపు 30 కోట్లు తీసుకుంటారు ఒక మూవీకి. సో ఆ నక్షత్ర కలయిక తెలిస్తే లాంగ్ టర్మ్ ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వాళ్ళకి ఆ జాగ్రత్తలు కూడా చెప్పాలి. ఇప్పుడు విజయ్ సేతుపతి గారు అంటారు అంత నేను సింపుల్గా ఉన్నా అంటే సింపుల్గా ఏం లేదు. ఆయన వేసుకునే షర్ట్ 4,000. అంబానీ గారి షర్ట్ చూస్తే మనం ఎంత అనుకుంటాం, 10,000 అంటాం. ఆయన వేసుకునే ఒక షర్ట్ 80,000, 80,000 ఆయన వేసుకునే షర్ట్. పాయింట్ షర్ట్ వేసుకునేది ఆయన 1,50,000, 1.5 lakhs ఆయన పాయింట్ షర్ట్. ఆయనకు తగ్గట్టు ఆయన గుట్టించుకుంటాడు. చూడు అదేంటంటే వాళ్ళ బిహేవియర్. ఇప్పుడు నేను మీకు ఇంతకుముందు మన ఇంటర్వ్యూ ముందు నేను చెప్పాను కదా, ముఖేష్ అంబానీ గారు ఎంత సంపాదిస్తారో అంత భార్యకి ఇస్తుంటాడు. ఆ శుక్రుడు అంతే, అంత లగ్జరీ వాళ్ళకి ఇంకా ఇస్తున్నారు. సో వాళ్ళ పునాదులు ఎప్పుడు వదలరు. అంటే వాళ్ళ సాంప్రదాయాలు, వాళ్ళ ఇంట్లో మందిరం కానివ్వండి, మళ్ళీ ఇప్పుడు అనంత్ కానీ ఆనంద్ అంబానీ కానీ వాళ్ళు వెళ్ళటం, టెంపుల్స్కి వెళ్ళటం, మీరు కొన్ని యూట్యూబ్లో చూస్తుంటారు కదా, వెళ్ళటం, దర్శనం చేసుకొని వచ్చేయటం. మధ్యలో ముఖేష్ అంబానీ గారు ఒక దండం కూడా బాగా వైరల్ అయింది ఇలా. ఇప్పుడు అంటే మనకు తెలిసింది ఇప్పుడు, కానీ చైనా జపాన్లో ఎప్పటి నుంచో చేస్తారు వాళ్ళు. మనకు వాళ్ళు నమస్కారం చేసినప్పుడు ఈ విధానం, అదే మోడీ గారు అథారిటీ అన్నప్పుడు ఈ రకంగా. ఇదేంటంటే ఈ కరమాల అంటాం మనం, ఇవేంటంటే కేతు. ఈ కేతుని ఎలా మనం న్యూట్రల్ చేయాలనేది పెద్ద పెద్ద వాళ్ళకే విఐపీస్కి చెప్తారు, మనకి చెప్పరు. ఇప్పుడు ఎగ్జాంపుల్ అనుకోండి, మీరు ఉన్నారు, ఇప్పుడు మీరు ఇండస్ట్రీ కానీ మీడియాలో ఉన్నారు, మీరు ఏం చేయాలి, నాకు అట్రాక్షన్ పవర్, నేను ఎక్కడికి వెళ్ళినా సరే కానీ నా మాట నలుగురు వినాలి. అప్పుడు ఏంటిది, ఇప్పుడు ఈ స్థానం శుక్రస్థానం ఉంటాం. ఇక్కడ ఏం చేయాలంటే నెయ్యి, స్నానం చేసే ముందు మంచి నెయ్యి, లేదనుకుంటే మొత్తం చేయొచ్చు. కొంచెం నెయ్యి తీసుకోవాలి, కొంచెం దాల్చిన చెక్క పొడి తీసుకోవాలి, 2 కలిపి బాగా రబ్ చేయాలి. ఇక్కడే ఉన్నాయి కదా, ఈ చేతిలోనే నవగ్రహాలు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు గురువు అంటాం, శని అంటాం, రవి అంటాం, బుధుడు అంటాం, ఇది శుక్రస్థానం, ఇది కుజస్థానం, ఇది చంద్రస్థానం, ఇట్లా ఇక్కడే ఉన్నాయి నవగ్రహాలన్నీ. సో ఇది మనం డైలీ కానీ డే బై డే కానీ ఒకటి ఇట్లా చిన్న రెమెడీ చేసుకొని మనం ఎక్కడికి వెళ్ళినా సెకండ్ ఇచ్చామా, ఆ ఆర్ అనేది మనకు అట్రాక్ట్ అవుతుంది. అంటే ఆఫ్టర్ స్నానం చేసుకునే ముందు ఓకే, మరి కడిగేస్తాం కదా, కడిగేయాలి అంతే. ఓకే, ఒక 2 minutes అట్లా ఉంచుకోవాలి, కడిగేసేయాలి. ఇప్పుడు చాలా మందికి నిద్ర పట్టకపోవటం, పిచ్చి కలలు పడటం, పనుకున్నా సరే కానీ సరిగ్గా ఉండలేకపోవటం, అలాంటి వాళ్ళకి సింపుల్ ఒకటే, పడుకునే ముందు ఏం చేయాలంటే నైట్ నీ పక్కన కొంచెం ఏమంటావు ఒక చిన్న గ్లాస్లో వాటర్ పెట్టుకోవాలి, దాంట్లోకి వెళ్ళిపోయి వేసేయాలి, దాంట్లో నీ తల కింద పెట్టుకో. మార్నింగ్ లేచి స్నానం చేసే ముందు వాష్రూమ్లో వేసి ఆ వాటరు ఆ వెళ్ళిపోయి వాష్రూమ్లో వేసేసి ఫ్లష్ చేసి మీకు ఎంత ప్రశాంతంగా నిద్ర పడుతుందో చూడండి. చిన్న చిన్న రెమెడీస్ మనం ఇంట్లో చేసుకుంటే ఉంటాయి, మనం ఎక్కడ దాకానో వెళ్ళిపోయాయి మనం చేయాలనేది ఏం లేదు. సో వాళ్ళకు కూడా ఏంటంటే ఇప్పుడు మన దగ్గరకు వచ్చే క్లయింట్స్కి ఇలాంటి నేను లైఫ్ టైం చెప్తాను అనమాట, మీరు చేసుకునేటి మానకండి. ఇప్పుడు కంటిన్యూ ఒక 5 వారాలు చేశారు, తర్వాత 2 వారాలకు ఒకసారి చేయండి, లేదు ఇంకా బిజీ అయిపోయాం గురుగారు అనుకుంటే నెలకు ఒకసారి చేయండి, మానకండి. ఎందుకంటే నీకు లైఫ్ టైం సక్సెస్ ఉండాలి అంటే మనం నెలకు ఒకసారి అయినా చేస్తుండాలి. సో అట్లా విష్ణుప్రియ గారు కూడా వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైనా చూస్తే చెప్పండి. ఇంకా మంచిగా డీటెయిల్స్ తెలుసుకోవాలి అంటే వాళ్ళ అపాయింట్మెంట్ కాంటాక్ట్ చేయొచ్చు, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే ఇంకా మంచి రెమెడీస్, ఇంకా తన జాతకం ప్రకారం ఏ గ్రహాలు నడుస్తుంది ఇవన్నీ కూడా చూసి బెస్ట్ రెమెడీస్ ఇవ్వడం జరుగుతుంది.